The entire world has awakened, but not Government of India. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యాలు చూస్తే ఎవరికి కన్నీళ్లు ఆగవు. पुलिस वाले भी पथराव कर रहे हैं. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై గులాబీ బాస్ కేసీఆర్ ఎక్కుపెట్టిన అస్త్రాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. Let us not keep mum. Let us not maintain silence. There is a need for a qualitative change in the nation. 75 valuable years have gone. It's very high time now. I appeal to the youth of this country. This is your country. Future is yours. Please awaken. Please know the reality. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఢిల్లీ వీధుల్లోని ప్రస్తుత ఘటనలను ముందే ఊహించారు. దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి యువత రానున్న రోజుల్లో రోడ్డెక్కి ప్రశ్నిస్తుందని రాసిపెట్టుకోండి అని ఆనాడే చెప్పారు. పాలకులను క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత నేటి యువతపైనే ఉందని స్పష్టం చేశారు. మౌనంగా భరిస్తున్న ప్రజల సహనాన్ని చేతగానితనంగా భావిస్తే చరిత్ర క్షమించదని గులాబీ బాస్ హెచ్చరించారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా తిరుగుబాటు తప్పదని ఆయన గతంలోనే ఇచ్చిన హెచ్చరికలు అక్షరాలా నిజమవుతున్నాయి. Rise and fight for your own future. Yes, I know it very well that India reacts. India reacts. I emphasize once again. It is time for the country to react. It is time. There is a requirement of a big change, qualitative change. There is a requirement for a revolution in the country. కేసీఆర్ గా నేను మీకు మరోసారి చెబుతున్నాను. దీన్ని ఈ రోజు మీరు ఒక బ్యానర్ గా తీసుకోవచ్చు. భారత్ స్పందిస్తుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు భారత్ స్పందిస్తుంది. భారత్ కు స్పందించే సత్తా ఉంది. ఇదొక వివేకవంతమైన దేశం. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు స్పందన ఉంటుంది. మౌనంగా కూర్చోదన్నారు. ఆ స్పందించే సమయం వచ్చేసిందని కేసీఆర్ చెప్పినట్లుగానే ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. ఇప్పుడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలన, నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న పేపర్ లీకులు దేశాన్ని కుదిపేస్తున్నాయి. వీటిపై ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కాషాయ పాలకులు ప్రయోగించిన లాఠీలు అత్యంత హేయమైన చర్య. మునుపెన్నడూ లేని నియంతృత్వానికి ఇది పరాకాష్ట అని యావత్ దేశం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరుద్యోగుల ఉసురు పోసుకుంటున్న పేపర్ లీకుల గురించి ప్రశ్నిస్తే విద్యార్థులను శత్రువుల్లా చూసి బూటుకాళ్ల కింద తొక్కిపడేస్తోంది మోదీ ప్రభుత్వం. ఈ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ నిరసనలు హోరెత్తుతున్నాయి. హస్తిన వీధుల్లో ఆందోళనలు పట్టించుకోకుండా ఎదురుపడిన ప్రతి విద్యార్థిని లాఠీలు విరిగేలా కొడుతున్నారు. కానీ వారు మాత్రం ప్రాణాలను పరంగా పెట్టి ముందుకే సాగుతున్నారు. విద్యార్థులపై పడ్డ ప్రతి లాఠీ దెబ్బకు, చిందిన ప్రతి రక్తపు బొట్టుకు ఈ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో పెద్ద మూల్యమే చెల్లించుకోవలసి వస్తుందని ఢిల్లీ ఘటనను చూసిన ప్రజలు భావోద్వేగంతో చెబుతున్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న మన యువతకు, విద్యార్థులకు ఇప్పుడు యావత్ దేశం అండగా నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. पुलिस वाले भी पथराव कर रहे हैं. ప్రశ్నించే గొంతుకలను బూటకాళ్ల కింద తొక్కేయడమేనా మోదీ సర్కార్ ఇస్తున్న అచ్చేదిన్? చరిత్ర ఎవరినీ క్షమించదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రశ్నించే గొంతుకలను లాఠీలతో అణచివేయలేరు. ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా యువత ఇప్పుడు శంఖారావం పూరిస్తోంది. కేసీఆర్ ముందే హెచ్చరించినట్లే ఈ అణచివేతకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సాగే ఆ ప్రజా తిరుగుబాటు ధాటికి మోదీ సర్కార్ తలవంచక తప్పదు.